నమస్కారం అండి. నా పేరు కలం సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్, భూ కబ్జాలు విపరీతంగా ఇంకా నడుస్తూనే ఉంది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో అయితే కొంచెం కంట్రోల్ అవుతోంది, ఇంకా చేస్తూనే ఉన్నారు, కబ్జాలు చేస్తున్నారు. కానీ కబ్జాలు అనేది ఇప్పుడు తెలంగాణలో ప్రైవేట్ పార్టీస్ దగ్గరే కబ్జాలు చేస్తున్నారు, ప్రైవేట్ ల్యాండ్సే కబ్జాలు చేస్తున్నారు. గవర్నమెంట్ ల్యాండ్స్ కబ్జాలు చాలా తగ్గించారు. ఇప్పుడు సుమారుగా 923 ఎకరాల ప్రభుత్వ భూముల్ని మన ప్రభుత్వం కొత్తగా హైడ్రా పెట్టిన తర్వాత వాళ్ళని వెంటనే వాపసు తీసుకోవడం జరిగింది. అది వాళ్ళు వెంటనే డిస్మాంటిల్ చేసేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా హైడ్రా వచ్చిన తర్వాత చాలా మంది రియల్ ఎస్టేట్స్ వాళ్ళు కానీ ఎవరైనా సరే రివర్స్లో పడితే అక్కడ పార్కుల్లో, రోడ్ల మీద, పబ్లిక్ రోడ్స్ మీద కబ్జాలు చేసి బిల్డింగ్స్ కట్టేసి చేస్తున్నారు. అవి గవర్నమెంట్ ల్యాండ్స్. దయచేసి ఎవరు కూడా ప్రభుత్వ భూమి జోలికి వెళ్ళకండి. అలా చేస్తే కనుక ఎవరైనా హైడ్రా కమిషన్ కనుక సమాచారం ఇస్తే, రంగనాథ్ గారు చైర్మన్ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఆయన అంతా ధైర్యంగా చేస్తున్నాడు. ఆయన అంతా చేయబట్టే ఇప్పుడు కొంచెం కబ్జాలు కంట్రోల్ అయింది. ఇక్కడ తెలంగాణలో చాలా మటుకు రెవెన్యూ తీసుకొచ్చాడు ఆయన. ఈ కబ్జాలు చేయడం వల్ల చాలా ఎకరాల భూమి ప్రభుత్వానికి మళ్ళీ వాపసు వచ్చింది. ఇంత ముందర ఈ హైడ్రా అనేది లేదు. హైడ్రా లేకపోవడం వల్ల విపరీతంగా కబ్జాలు చేసి పారేశారు. రాజకీయ నాయకులు కూడా కబ్జాలు చేసి పారేశారు. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా కబ్జా చేయడానికి భయపడుతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎవరు జోలికి పోవట్లే. ఇప్పుడు చాలా తగ్గించేశారు. ఎవరైనా సరే కొంచెం ప్రైవేట్ ల్యాండ్స్లో కబ్జాలు చేస్తున్నారు. మరి దాని మీద కూడా సీరియస్గా తీసుకుంటే ప్రభుత్వం దాని మీద కూడా చేసుకుంటే అది కూడా వాళ్ళకి ప్రాపర్టీ వాళ్ళకి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఏదైనప్పుడు కూడా ప్రభుత్వ భూముల్లో కబ్జా చేస్తున్నారని మీకు ఎవరైనా సమాచారం మీకు నోటీస్కి వస్తే తక్షణమే మీ హైడ్రా కమిషన్కి మీరు ఒక లెటర్ రాయండి. మీ పేరు గోప్యంగా ఉంచుతారు, ఎక్కడ చెప్పరు, వాళ్ళు సీక్రెట్ మెయింటైన్ చేస్తారు. ఆటోమేటిక్గా వాళ్ళే వెళ్ళి ఎంక్వైరీ చేసి ఊరికే కూలగొట్టరు. వాళ్ళకి నోటీస్ ఇస్తారు. కబ్జాలు కొన్నేళ్ల నుంచి ఉంటారు, గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటారు. వాళ్ళకి మటుకు హెచ్చరిక జారీ చేసి నోటీస్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు కూలగొడుతున్నారు. అంటే అప్పటికప్పుడు వెంటనే మటుకైతే కూలగొట్టట్లేదు. నోటీస్ ఇవ్వాలి, వాళ్ళకైనా సరే నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒక ప్రాంతంలో ఇంకెక్కడైనా చూసుకుంటారు. నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్గా వచ్చి అటాక్ చేయడం కూడా అది కరెక్ట్ కాదు. అది వాళ్ళకి వచ్చే సమయం ఇవ్వాలి కదా. వాళ్ళు ఇంకెక్కడైనా వెతుక్కొని ఏదో చేసుకోవాలి కదా. కొన్నేళ్ల నుంచి ఉంటున్నారు అక్కడ భూముల్లో. కాబట్టి ఈ ల్యాండ్ ఎంకరేజ్మెంట్స్ విపరీతంగా ఎక్కువైపోయినాయి. ఇక్కడ కూడా ప్రైవేట్ భూముల్లో కనుక కూడా ఎవరైనా కబ్జాలు చేస్తే ఎవరు కూడా భయపడదు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను. కబ్జా చేస్తే మీ దగ్గర ఆల్రెడీ డాక్యుమెంట్స్ మీ దగ్గరే ఉంటాయి. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీ సమీప కోర్టులోనే ఒక కేసు వేయండి. కేసు వేస్తే వాళ్ళ మీద సమీప ప్రత్యర్థి మీద కేసు వేయండి. మీకు ఆటోమేటిక్గా మీకు ఫస్ట్ వేసిన తర్వాత వెంటనే ఒక ఇంజెక్షన్ ఆర్డర్ వేయండి. ఇంజెక్షన్ ఆర్డర్ వేస్తే ఆటోమేటిక్గా మీరు రికవరీ ఆఫ్ పొజిషన్ మీ ప్రాపర్టీ మీకు రికవరీ కానీ వేసుకోండి, క్లెయిమ్ చేయండి. ప్లెయింట్ వేయండి. ప్లెయింట్ వేసి దాంట్లో రికవరీ ఆఫ్ పొజిషన్ వేసుకోండి. దాంతోపాటు ఆర్డర్ 39 రూల్ 1 and 2 ఒక ఇంజెక్షన్ ఆర్డర్ వేయండి. వేస్తే డాక్యుమెంట్స్ అన్ని పక్కగా కోర్టుకి సబ్మిట్ చేయండి. ప్రాపర్గా వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత పర్పెచువల్ ఇంజెక్షన్ ఆర్డర్ వేయండి. యాడ్ ఇంట్రీమ్ ఆర్డర్ వద్దు. డైరెక్ట్గా పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ వేయండి. టెంపరీ వద్దు, డైరెక్ట్ పర్పెచువల్గా అప్లై చేయండి. ఎందుకంటే డాక్యుమెంట్స్ అన్ని మీవే కాబట్టి మీరు కనుక ఈ డాక్యుమెంట్స్ అని సమీప మీ కోర్టులో కనుక కోర్ట్ ఫీజు కట్టుకుంటూ చేస్తే మీ భూమి మీకు ఇక్కడికి పోదు. ఒకటి చెప్తున్నా, దయచేసి అందరికీ ఇంకోటి పాయింట్ చెప్పేదంటే, ల్యాండ్స్ కొంటున్నారు, అగ్రికల్చర్ ల్యాండ్స్ కొంటున్నారు కానీ చాలా మంది ఎందుకు మ్యూటేషన్ చేసుకోవట్లే. చాలా మంది ఈ మ్యూటేషన్ ధర అయిపోతుంది, వాళ్ళు బద్దకిస్తున్నారు. వెంటనే భూమి కొనగానే మ్యూటేషన్ చేయించుకోండి. రెవెన్యూ రికార్డులో మీ పేరు రావాల్సిందే. ఈసీ చేసుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్లో మీ పేరు రావాల్సిందే. రెవెన్యూ రికార్డ్స్లో మీ పేరు రావాల్సిందే. పట్టేదారు పాస్బుక్ కూడా వెంటనే భూమి కొనగానే మీరు రికార్డులో రెవెన్యూ రికార్డ్స్కి వెళ్ళి అక్కడ చేయించుకోండి. పాస్బుక్ మీ చేతిలో వస్తే మీకు రైతు బంధు వస్తుంది. కొన్ని నెగ్లిజెన్స్ ఆపండి. బద్దకించడం మానేసి కొంచెం కష్టపడితే అన్నీ కూడా రెవెన్యూ రికార్డ్స్లో మీ పేరు నమోదు అవ్వాలి. మీ పేరు మీ మ్యూటేషన్ కూడా నమోదు అయితే రేపు పొద్దున మీరు అగ్రికల్చర్ ల్యాండ్లో మీరు ఏమైనా డెవలప్ చేసుకోవాలన్నా మ్యూటేషన్ అయితేనే బ్యాంక్ వాళ్ళు మీకు లోన్ ఇస్తారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు మ్యూటేషన్ చేయకుండా మీకు లోన్ కావాలంటే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వరు. ఇంకో పాయింట్, లింక్ డాక్యుమెంట్స్. 30 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్ మీ చేతిలో పెట్టుకోండి. ఎవరైతే మీకు భూమి అమ్ముతున్నాడో మెయిన్ లొకేషన్ మ్యాప్ చూడండి. లొకేషన్ మ్యాప్లో చూసి అది సపోజ్ ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర కొంటున్నారంటే, వాళ్ళ వెంచర్లో కొంటున్నారంటే ఆ వెంచర్ ఎవరి దగ్గర కొంటున్నారు? వారి హుడానా, ఎక్కడ ఎవరి దగ్గర కొంటున్నారు? రేరానా లేదా ఇంకా డిటిపిసి, అక్కడ డిటిడిసి కొంటున్నారా, ఎక్కడ కొంటున్నారు? ఇవన్నీ కూడా గవర్నమెంట్ అథారిటీ బాడీస్. ఈ బాడీస్లోనే కొనాలి.
బాడీసులు కొంటే వారు అప్రూవ్డ్ ల్యాండ్స్ అవన్నీ కూడా. అలాంటి చోట కొనండి, అర్థమైందా? ఇది కొంటే మీకు మెయిన్ లొకేషన్ మ్యాప్ చాలా ఇంపార్టెంట్. ఆ భూమి ఎక్కడ ఉంది, ఆ సర్వే నెంబర్ ఏమిటి చాలా అవసరం. ప్లాట్ నెంబర్ ఏ నెంబర్ ఇచ్చాడు, ఇవన్నీ రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయా లేవా ఒకసారి వెరిఫై చేసుకోవాలి. షేల్ డీడ్ కరెక్ట్గా ఉందా లేదా వెరిఫై చేసుకో, ఈసీ కరెక్ట్గా ఉందా లేదా వెరిఫై చేసుకో, పాస్బుక్ ఉందా లేదా చూసుకో, ఎవరైతే అమ్ముతున్నారో వారి దగ్గర ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయో చూసుకోవాలి. కాబట్టి ఈ కబ్జాలు నుంచి కొనే ముందర, భూములు కొనే ముందర ఇవన్నీ జాగ్రత్త చూసుకుంటే పొద్దున భూ కబ్జాలు చేస్తే మీ చేతిలో ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి, డాక్యుమెంట్స్ ఉంటుంది కాబట్టి ఎవరు మీ జోలికి రారు. ఒకవేళ ఎవరైనా మీ కబ్జా చేసినా కూడా మీరు కోర్టు ద్వారా మీ డాక్యుమెంట్స్ అని చూపిస్తే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. దాంట్లో మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నమస్కారం.